దేవుని జ్ఞానం బిడ్డ. మళ్ళీ దయ్యముల జ్ఞానం కూడా ఉంది. దయ్యముల జ్ఞానం ఏం చేసి తెలుసా? వెలువెడుతుంది, జగడ పెడుతుంది, అందరితో యుద్ధం చేస్తుంది, అందరికంటే నేను గొప్పదానిగా ఉండా. ఈ దయ్యముల జ్ఞానం. మరి దేవునికి నాకు టైం లేదు కాబట్టి అక్కడ నేను మాట చెప్తా. మరి దేవుని జ్ఞానం ఏంటి తెలుసా? మృదువుగా లోపడుతుంది, అందరితో సమాధానం కోరుకుంటుంది, శాంతి కోరుకుంటుంది, ఎక్కడ అపాయం చేయడానికి ఇష్టపడది, ఎవరితో లొల్లి పెట్టుకోవడానికి ఇష్టపడదు. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అదే చదువుకోవాలి కానీ చెప్పే కదా దయ్యముల జ్ఞానం. బాగా వినండి, దయ్యముల ఏం చెప్తారా? అందరితో లొల్లి, అందరితో జగడము. అది నీకు స్తోత్రములు యాకపత్రిక మనకు 3వ అధ్యాయం చివరి వచనంలో అది మనకు కనబడుతుంది. కాబట్టి మనకు దయ్యముల జ్ఞానం ఉంటే అక్కడ ప్రవర్తన సరిగా నీచ ప్రవర్తన ఉంటుంది, అల్లరి ఉంటుంది, అక్కడ అంత దురాత్మ పనులు ఉంటాయి, అంత జగడాలు ఉంటాయి. శబ్దం గట్టిగా హల్లెలూయా, చెప్పడ గట్టిగా హల్లెలూయా. మరి దేవుని జ్ఞానం ఉంటే సమాధానం, ఇష్టపడ వెళ్ళంటే నోరు బంద్ చేయడం. నేను చెప్పాలా, నాకు అక్కడికన్నా పోతే అటు తిండి పెట్టుకున్న మంచిదే, ఆ రూమ్ అంతా అక్కడంతా సైలెంట్గా ఉంటే అది దేవుడు అన్నట్టు అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది. శబ్దం గట్టిగా హల్లెలూయా. మా కుటుంబం అలా అవుతుంది. అప్పుడు అంటే ప్లీజ్ ప్లీజ్ అబ్బా, సమాధానానికి కర్త అయిన దేవుడు, సమాధానం ఉంటే దేవుడు ఉంటారని కోరుకుంటూ దురాత్మలు చీకటి శక్తులు ఎక్కడ అల్లరి ఉందో, ఎక్కడ లొల్లి ఉందో అక్కడ ఉండాలని కోరుకుంటుంది. మరి నీ కుటుంబంలో అల్లరి ఉందా, జగడాలని అయితే అక్కడ దయ్యాలు పనిచేస్తున్నాయి. ఎక్కడ సమాధానం ఉందో, ఎక్కడ శాంతి ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. దేవునికి మేము కలగొనగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఏం కోరుకుంటున్నావు బిడ్డ? దయ్యాలతో పోరాటం చేస్తున్నావా? అల్లరి చెప్పగా అల్లరి జగడాలు ఇవి ఉంటాయి. దేవునితో సమాధానం చేస్తే ఏమంటే తెలుసా? అల్లరి చేయడానికి ఇష్టలే పడవు. అసలు అల్లరి చేసేలాగా నిలబడదు. పోవా పో అల్లరి